హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ ద్వారా ఈ వీడియోలో మనం విపద అనే పేరు గల ఒక పద్యం యొక్క లక్షణాల గురించి నేర్చుకుందాం. విపద అనే పేరు గల పద్య లక్షణాలకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సరే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి. విపద పద్య లక్షణముల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఇంతకీ విపద పద్య లక్షణములు ఏంటో పాయింట్ వైజ్గా తెలుసుకుందామా? చూడండి, విపద పద్యమునందు 2 పాదములు ఉంటాయి. విపద అనే పేరు గల పద్యమునందు ఎన్ని పాదాలుంటాయి? 2 పాదములు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది. ప్రతి పాదంలో కూడా వరుసగా అంటే క్రమంగా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం అనేది ఉంటుందంట. 3వ గణం మొదటి అక్షరం యతి స్థానం అవుతుంది. అంటే ఇచ్చినటువంటి పద్యపాదంలో మొదటి అక్షరానికి మరియు 3వ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి అనేది వేయడం అనేది జరుగుతుంది. ప్రాస నియమము ఉంటుంది. విపద పద్యంలో కూడా ప్రాస నియమం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. చూడండి, గర్వించి తను దివ్య గడగి ఏతించు నుర్వీసు బలములాహుతులుగా మృంగి. నేను ఒక ద్విపద పద్యాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. సరే, ఈ పద్యంలో అంటే ఈ పద్య పాదాలలో ద్విపద పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయో లేవో అని తెలియాలి అంటే ఈ పద్యపాదాలకి గురులఘువులు గుర్తించాలి, ఘన విభజన చేయాలి, వాటికి పేర్లు పెట్టాలి. ఆ పేర్లు ఆధారంగానే మనకు ద్విపద పద్యం యొక్క ఉన్నాయా లేవా అనే విషయము తెలుస్తుంది. కాబట్టి ముందుగా చేయవలసిన పని ఏంటి? గురువులను గుర్తించుట. అంటే ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే దీర్ఘాక్షరములు, గురువుల్లో ఒక పార్ట్ అయినటువంటి అంటే మొదటి పాయింట్ అయినటువంటి దీర్ఘాక్షరములు గురువులు అని ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం కదా. అలా అటువంటి దీర్ఘాక్షరాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే వాటిని గుర్తించాలి. మరి వెళ్దామా? చూడండి, గర్వించి తను దివ్య గడగి ఏ తెంచు అనే పద్యపాదంలో ఏ తెంచు అనే దగ్గర యాకు యత్వ దీర్ఘం అనేది ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనం గురువుగా గుర్తించాలి. చూడండి, గురువుగా నేను గుర్తించాను. గురువుకి ఏ సింబలో తెలుసు కదా, యు ఆకారంలో ఉంటుంది. అదే సింబల్ నేను ఆ అక్షరం పైన రాయడం అనేది జరిగింది. దాని తర్వాత కింద పద్యపాదంలో నుర్వీసు అనే దాని పదంలో నుర్వీ రా కిందవా గుడి దీర్ఘం అనేది ఉంది. కాబట్టి ఆ ర్వీ అనేది దీర్ఘాక్షరం కాబట్టి అది కూడా గురువు అవుతుంది. దానిని కూడా నేను గురువుగా గుర్తిస్తున్నాను. తర్వాత బలము లాహుతులుగా మృంగి. లాహుతులుగా అనేటప్పుడు లాకు దీర్ఘం ఉంది కాబట్టి అది దీర్ఘాక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. కాబట్టి నేను గురువుగా గుర్తిస్తున్నాను. దాని తర్వాత అదే పాదంలో అదే పదం చివర లాహుతులుగా గాకు దీర్ఘం అనేది ఉంది కాబట్టి అది గురువు అవుతుంది. దానిని కూడా నేను గురువుగా గుర్తిస్తున్నాను. చూడండి, ఇంకా మరెక్కడా కూడా దీర్ఘాక్షరాలు అనేవి లేవు. తర్వాత పాయింట్ ఏంటి? బిందువుతో కూడినవి గురువులు అని ఉంది. బిందువుతో కూడినవి అంటే ఆ అక్షరం తర్వాత బిందువు అనేది ఉంటుంది. అటువంటి అక్షరాలు ఏమవుతాయి? గురువులు అవుతాయంట. చూడండి, గర్వించి అనేటప్పుడు రా కిందవా గుడి ఏదైతే ఉందో గర్వి అనే దాని తర్వాత బిందువు ఉంది కాబట్టి గురువు అవుతుంది. గర్వించిలో ఇర్విం అనేది ఏమవుతుంది? గురువు అవుతుంది. కాబట్టి దీన్ని గురువుగా గుర్తిస్తున్నాను. దాని తర్వాత ఆ పద్యపాదంలో చివర ఏ తెంచులో తాకు యత్వమిస్తే తే అనేది బిందువుతో కూడి ఉన్నది కాబట్టి తే అనేది గురువు అవుతుంది. దానిని కూడా నేను గురువుగా గుర్తిస్తున్నాను. దాని తర్వాత కింద పాదంలో
నుర్వీసు బలము లాహుతులుగా మ్రింగి అనేటప్పుడు మ్రి అనేది బిందువుతో కూడింది కాబట్టి అది కూడా ఏమవుతుంది, గురువు అవుతుంది. దానిని కూడా నేను గురువుగా గుర్తిస్తున్నాను. బిందువుతో కూడినవన్నీ గురువులుగా గుర్తించేశాం కదా. తర్వాత పాయింట్కి వెళ్ళినట్లయితే విసర్గతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయంట. ఇచ్చినటువంటి పద్యపాదాల్లో విసర్గ ఎక్కడా కనిపించలేదు కాబట్టి తరువాత పాయింట్కి వెళ్దాం. పొల్లు హల్లు కన్నా ముందున్నవి లేదా పొల్లు హల్లుతో కూడినటువంటివి గురువులు అవుతాయంట. అలాంటి పొల్లు హల్లు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఈ పద్యపాదాల్లో ఎక్కడా లేదు కాబట్టి దాని తర్వాత పాయింట్కి వెళ్దాం. తర్వాత పాయింట్ ఏంటి, ద్విత్వం కన్నా ముందున్నటువంటి అక్షరాలు కూడా గురువులు అవుతాయంట. ఇచ్చినటువంటి పద్యపాదాల్లో ఎక్కడ కూడా ద్విత్వాక్షరం అనేది లేదు. ద్విత్వాక్షరము అంటే ఏంటి, ఒక హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు రావడం కాబట్టి ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం. తర్వాత పాయింట్ ఏంటి, సంయుక్తం కన్నా ముందున్నటువంటి అక్షరాలు గురువులు అవుతాయంట. చూడండి, సంయుక్త అక్షరాలు కొన్ని ఉన్నాయి. గర్వించిలో రా కింద వా అనేది ఉంది. రా వేరు వా వేరు కాబట్టి ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు రాసినట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. దానికన్నా ముందు వంటి గా అనేది గురువు అవుతుంది. గాను నేను గురువుగా గుర్తించాను. దాని తర్వాత తను దివ్య అనేటప్పుడు వా కింద యా అనేది సంయుక్తాక్షరం. దానికన్నా ముందున్నటువంటి ది అనేది గురువు అవుతుంది కాబట్టి ది అనే అక్షరాన్ని నేను గురువుగా గుర్తించాను. దాని తర్వాత ఆ పాదంలో తర్వాత పాదంకి వచ్చేసినట్లయితే నుర్వీసులో ర్వీ అనేది సంయుక్తాక్షరం. దానికన్నా ముందున్నటువంటి అక్షరం ను అనేది గురువు అవుతుంది కాబట్టి దానిని నేను గురువుగా గుర్తిస్తున్నాను. దాని తర్వాత మ్రింగి, లాస్ట్లో మ్రింగి అని ఉంది. అనేది సంయుక్తాక్షరం. దానికన్నా ముందున్నటువంటి గా అనేది గురువు అవ్వాలి. ఇంతకు ముందే అది గురువు అయిపోయింది కాబట్టి దాంతో ఇక మనకు సంబంధం లేదు. అక్కడకు ఏ అక్షరాలు గురువులవుతాయో మనం గుర్తించడం అనేది జరిగింది. తర్వాత ఏ అక్షరాలు లఘువులవుతాయో అంటే లఘువులను గుర్తిద్దాం. తర్వాత ఏం చేద్దాం, లఘువులను గుర్తిద్దాం. చూడండి, ఇక్కడ గురువులు ఉన్నాయి. లఘువులు అంటే ఏంటి, హ్రస్వాక్షరములు లఘువులు. మొదటి పాయింట్ లఘువుల్లో మొదటి పాయింట్ హ్రస్వాక్షరములు లఘువులు అంటే దీర్ఘం కానటువంటి హ్రస్వాక్షరములు లఘువులు. చూడండి, మరి ఇక్కడ ఇచ్చినటువంటి పద్యపాదాలు హ్రస్వాక్షరాలు ఏమేమి ఉన్నాయో, గర్వించిలో చి హ్రస్వాక్షరం కాబట్టి లఘువు అవుతుంది, లఘువుగా గుర్తించాను. దాని తర్వాత తా అనేది హ్రస్వాక్షరం, లఘువు అవుతుంది, గుర్తించాను. నా కొమిస్తే ను అనేది హ్రస్వాక్షరం, లఘువు అవుతుంది, గుర్తించాను. తర్వాత దివ్య అనేటప్పుడు వా కింద యా హ్రస్వాక్షరమే, దాన్ని తర్వాత చూద్దాం, ఓకేనా. దాని తర్వాత గా అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. దాని తర్వాత డా అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. దాని తర్వాత గి అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. లఘువుకు సింబల్ తెలుసు కదా, అయ్యాకారంలో ఉంటుంది. అదే పద్యపాదంలో చివర చు అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. దాని తర్వాత నుర్వీసు అనేటప్పుడు సు అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. బా అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. లా అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. ము అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. దాని తర్వాత లాహుతులుగా అనే పదంలో హు అనేది హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. తు అనేది కూడా హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. లు అనేది కూడా హ్రస్వాక్షరం, లఘువుగా గుర్తించాను. ఇక చివరికి వెళ్ళినట్లయితే మ్రింగిలో గి అనేది హ్రస్వాక్షరం కాబట్టి దానిని కూడా లఘువుగా గుర్తించేశాను. ఇక లఘువులలో తరువాత పాయింట్కి వచ్చినట్లయితే హ్రస్వ ద్విత్వాక్షరములు లఘువులు అవుతాయి. ఇక్కడ ఎక్కడా ద్విత్వాక్షరమే లేదు. తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం. మూడో పాయింట్కి వచ్చినట్లయితే హ్రస్వ సంయుక్తాక్షరములు లఘువులు. ఇక్కడ చూడండి, గర్వించి తను దివ్యాలో వా కింద యా అనేది హ్రస్వ సంయుక్తాక్షరం కాబట్టి అది ఏమవుతుంది, లఘువు అవుతుంది. కాబట్టి లఘువుగా గుర్తించాను. ఇక్కడ వరకు ఏ అక్షరాలు లఘువులవుతాయి, ఏ అక్షరాలు గురువులవుతాయో మనం గుర్తించడం అనేది జరిగింది. మరి ద్విపదప లక్షణాలు తెలియాలి అంటే వీటిని విభజించేసి గణములుగా విభజించేసి గణములకు పేర్లు పెట్టాలి. మనకు ఏ అంటే ఈ పద్యంలో ఏ గణాలు ఉంటాయని చెప్పారు, వరుసగా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుందని చెప్పాడు.
మరి ఇంద్రగణాలు అంటే ఏంటో సూర్యగణాలు అంటే ఏంటో తెలుసుకుందామా? చూడండి, ఇంద్రగణాలు అంటే ఏ గణాలను ఇంద్రగణాలు అంటారంటే చూడండి, నల, నగ, సల, భ, ర, త అనే ఈ ఆరింటిని కూడా ఇంద్రగణాలు అంటారు. నలాగణము, నగాగణము, సలాగణము, భగణము, రగణము, తగణము. వాటి వివరణ ఇచ్చాను. నగణముపై లఘువుని నల అంటారు, నగణముపై గురువుని నగ అంటారు, సగణముపై లఘువుని సల అంటారు. ఆది గురువు ఉంటే భగణమవుతుంది, మధ్య లఘువు ఉంటే రగణమవుతుంది, అంత్య లఘువు ఉంటే తగణమవుతుంది. అంటే మనం తెలియడం కోసం అలా వివరణ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వీటిని ఇంద్రగణాలు అంటారు. మరి ఇంకొక గణాలు ఏంటి? సూర్యగణాలు. మరి ఏ గణాలను సూర్యగణాలు అంటారో చూద్దామా? చూడండి, సూర్యగణాల్లో నగణముని సూర్యగణం అంటారు. ఓన్లీ నా గణముని అంటే 3 లఘువులు ఉన్నటువంటి నగణముని సూర్యగణం అంటారు. హగణము ఒక గురువు ఒక లఘువు ఉన్నటువంటి, గురువుపై లఘువు ఉన్నటువంటి గణాన్ని సూర్యగణం అంటారు. అంటే ఏ గణాలని ఇంద్రగణాలు అంటారు, ఏ గణాలని సూర్యగణాలు అంటారో ఇక్కడ మీకు ఒకసారి పరిచయం చేయడం అనేది జరిగింది. సరేనా? ఇప్పుడు వీటి ద్వారా మనం ఇచ్చినటువంటి పద్యాన్ని విభజించేసి వాటికి పేరు పెడదాం. సరేనా? చూడండి, గణములకు పేర్లు పెట్టుట. చూడండి, గురువు, గురువు, లఘువు అంటే ఆది లఘువు. ఇదేమవుతుంది? ఇక్కడికి ఒక విభజిద్దాం, తర్వాత వీటికి పేరు పెడదాం. సరేనా? దాని తర్వాత లఘువు, లఘువు, గురువు, లఘువు అనే దాని దగ్గర విడదీద్దాం. దాని తర్వాత లఘువు, 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 గురువు దగ్గర విడదీద్దాం. దాని తర్వాత గురువు, లఘువు చివర మిగిలిపోయింది, సరిపోతుంది. దాని తర్వాత కింద కూడా గురువు, గురువు, లఘువు అనే దాని దగ్గర విడదీద్దాం. దాని తర్వాత లఘువు, 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 గురువు దగ్గర విడదీద్దాం. దాని తర్వాత లఘువు, 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 గురువు దగ్గర విడదీద్దాం. దాని తర్వాత గురువు, లఘువు దగ్గర ఆటోమేటిక్ ఉండిపోయింది. సో ఇప్పుడు ఒక గణాలు నాకైతే మనస్సులో అంటే నా బుర్రలో ఉంది కాబట్టి నేను ఇది ఈ గణం అవుతుంది, ఇది ఈ గణం అవుతుంది అని ఆ అంచనా ప్రకారంగా నేను విభజించడం అనేది జరిగింది. మీకు అర్థం అవడం కోసం ముందు ఏ గణాలని ఇంద్రగణాలు అంటారు, సూర్యగణాలు, ఏ గణాలని సూర్యగణాలు అంటారో కూడా చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది కదా? మరి వీటికి పేరు పెట్టాలి అంటే ముందు చెప్పిన ప్రకారంగా మనం చూసుకోవాలి. గురువు, గురువు, లఘువు ఉంటే ఆది లఘువు ఉంటే తగనం అవుతుందని చెప్పాం. కాబట్టి దీనికి త అని తగనమని పేరు పెట్టాలి. దాని తర్వాత లఘువు, లఘువు, గురువు, లఘువు ఉంటే ఏమవుతుంది? సల అవుతుంది. కాబట్టి దీనికి సల అని పేరు పెట్టాలి. తర్వాత లఘువు, 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 గురు ఉంటే నగ అవుతుంది. కాబట్టి దీన్ని నగ అని పేరు పెట్టాను. దాని తర్వాత గురువు, లఘువు ఉంటే హగనం అవుతుంది, హ అని పేరు పెట్టుకోవాలి. అలానే కింద గురువు, గురువు, లఘువు తగనమవుతుంది. 3 లఘువులు మరియు గురువు నగ లేదా నగ గణము అవుతుంది. దాని తర్వాత 3 లఘువులు ఒక గురువు నగ లేదా నగ గణం అవుతుంది. దాని తర్వాత గురువు, లఘువు అనేది హగణం అనేది అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా? గణములకు పేర్లు పెట్టడం అనేది అయిపోయింది. తర్వాత ఇప్పుడు 3వ గణం మొదటి అక్షరం యతిస్థానం అన్నాడు కదా, అటువంటి యతిస్థానాన్ని గుర్తిద్దాం. ముందుగా గర్వించి తను దివ్య గడగి ఏతెంచు అనే పాదాన్ని తీసుకున్నట్లయితే మొదటి గణం మొదటి అక్షరానికి మరియు 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అన్నాడు. చూడండి, మొదటి గణంలో మొదటి అక్షరం ఏముంది? గా ఉంది. 3వ గణం మొదటి అక్షరం ఏముంది? గా ఉంది. కాబట్టి ఈ గా మరియు 3వ గణం మొదటి అక్షరముగా ఉండే గాకు యతి మైత్రి చెల్లుతుంది. అర్థమైంది కదా? ఇక 2వ పాదాన్ని తీసుకున్నట్లయితే మొదటి గణంలో మొదటి అక్షరమైనటువంటి ను అనే అక్షరంలో ఉండే ఊ అనే అక్షరానికి మరియు 3వ గణం మొదట ఉన్నటువంటి హు అనే దాంట్లో ఉన్నటువంటి ఊ అనే అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. యతి మైత్రి గల అక్షరాలు ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాను కదా. ఇంకా అర్థం కాకపోతే పాత వీడియోలను ఒకసారి చూసి ఏ అక్షరాలకి యతి మైత్రి వేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. సరేనా? ఇక్కడకు ఏమైంది? యతి అక్షరాన్ని గుర్తించడం కూడా అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి? ప్రాస నియమం కలదు.
ప్రాసాక్షరమును గుర్తించుట. ఏ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు? పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. అంటే మొదటి పాదంలో రెండవ అక్షరంగా దేనినైతే ఉపయోగించారో మిగతా అన్ని పాదాలు, ద్విపదైతే 2 పాదాలు ఉంటాయి, మిగతా వృత్త పద్యాలు అయితే 4 పాదాలు ఉంటాయి, మిగతా అన్ని పాదాల్లో కూడా అదే అక్షరం ఉండాలి. అచ్చులు మారినా పర్వాలేదు కానీ హల్లులు మారకూడదు. మరి అలా చూద్దామా? ప్రాసాక్షరం గుర్తిద్దామా? చూడండి, గర్వించి అనే దాంట్లో రా కింద వా అనే అక్షరం అనేది ప్రాసాక్షరం అవుతుంది. రా కింద వా అనే అక్షరము ప్రాసాక్షరం అవుతుంది. కింద కూడా అలానే ఉండాలి, రా కింద వానే ఉండాలి. చూడండి, నుర్వీసు అనేటప్పుడు రా కింద వా అనేది ఉంది కాబట్టి అది ప్రాసాక్షరం అవుతుంది. సరిపోయింది కదా? ప్రాసాక్షరం రెండో అక్షరం పైన కింద రెండు సమానంగా రా కింద వా అనే అక్షరాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. మరి జాగ్రత్తగా విన్నారు కదా? మరొకసారి చూద్దామా? చూడండి, ద్విపద పద్య లక్షణాలు మరొకసారి చూద్దాము. పై పద్యమనందు 2 పాదములు ఉన్నాయి కదా? 2 పాదాలు నేను తీసుకున్నాను, చూపించాను. ప్రతి పాదంలో వరుసగా 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉన్నాయి కదా? 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం అనేది ఉంది. దాని తర్వాత 3వ గణం మొదటి అక్షరం యతిస్థానం చెప్పుకున్నాం. ఎలా? మొదటి పాదంలో గా గా అనే అక్షరాలకు, రెండో పాదంలో నూలో ఉన్నటువంటి ఊ, హూలో ఉన్నటువంటి ఊ అనే అక్షరానికి యతిమైత్రి చెల్లింది. ప్రాస నియమం కూడా ఉంది. నుర్వి అనేటప్పుడు రా కింద వా ఏదైతే ఉందో ఆ 2 అక్షరాలు 2 పాదాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ప్రాస నియమం కూడా సరిపోయింది. మనకు ద్విపద పద్య లక్షణాలు ఏవైతే చెప్పారో అంతా సరిపోయింది కదా? అర్థమైంది కదా? మరొకసారి అర్థం కాకపోతే ఈ వీడియోని మరొకసారి చూసి మళ్ళా నేర్చుకోండి. సరేనా? అందరికీ ధన్యవాదములు.